కలెక్టర్ గారు గొనిగండ్ల మండలంలో విద్యార్థులకు బీసీ సంక్షేమ వసతి గృహాన్ని ఏర్పాటు చేయండి. ఈరోజు గొనిగండ్ల మండలంలో భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కమిటీ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ కర్నూలు జిల్లా ఉపాధ్యక్షులు సాయి ఉదయ్, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి నరసింహ, ఎస్ఎఫ్ఐ మాజీ నాయకులు ఖాజా మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్తును తీర్చిదిద్దేటటువంటి సంక్షేమ హాస్టల్ను ఏర్పాటు చేయడం వల్ల విద్యారంగం అభివృద్ధి చెందుతుందన్నారు. గోనెగండలో ఉన్నటువంటి విద్యారంగం అభివృద్ధి చెందాలంటే విద్యార్థులకు బీసీ సంక్షేమ వసతి గృహాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ గ్రామాల్లో విద్యార్థులు చదువుకోవడానికి సరైన సౌకర్యాలు లేక వలసలకు వెళ్లే పరిస్థితి దాపురించిందన్నారు. విద్యార్థులను వలసల నుంచి విద్యారంగం వైపు అడుగులు వేయించాలంటే ఉన్నతాధికారులు గుర్తించి సౌకర్యాలు కల్పించాలని అన్నారు. అదేవిధంగా గ్రామాలకు వెళ్లే విద్యార్థులకు విద్యార్థి బస్సులు నడపాలని, సరైన సమయానికి బస్సులు రాక స్కూళ్లకు కాలేజీలకు వెళ్లే విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు పూర్తి స్థాయిలో పుస్తకాలు అందించాలని కోరారు. జూనియర్ కళాశాలల్లో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలని, పాఠశాలల్లో విద్యార్థులకు పూర్తి స్థాయిలో నాణ్యమైన భోజనాన్ని అందించాలన్నారు. మండలంలో ఉన్న విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ కమిటీ కోరింది. ఈ కార్యక్రమంలో గోనెగండ్ల మండల నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. మండల అధ్యక్షుడిగా పవన్ తేజ, మండల కార్యదర్శిగా రంగస్వామి, మండల నాయకులుగా అన్నమయ్య, హుసేన్, వినయ్, రియాజ్, నరేంద్ర, అరవింద, ఓంకార్ ఇలా 10 మందిని ఎన్నుకున్నారు. ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ గోనెగండ్ల మండల కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా మండల కమిటీలో నిర్ణయించింది ఏంటంటే, గోనెగండ్ల మండలంలో జూనియర్ కాలేజ్ ఉంది, కానీ జూనియర్ కాలేజ్ విద్యార్థులకి అనుగుణంగా సంక్షేమ హాస్టల్ లేదు. సంక్షేమ హాస్టల్ గతంలో ఉండేది, కానీ ఈ 5 సంవత్సరాల కాలంలో హాస్టల్ తీసేశారు. కాబట్టి ఇప్పుడైనా సరే ఉన్నత అధికారులు లేదా బీసీ సంక్షేమ అధికారులు గుర్తించి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల విద్యార్థులు వలసలకు పోకుండా మంచిగా విద్య చదువుకోవాలి అంటే గోనెగండ్ల మండల కేంద్రంలో సంక్షేమ హాస్టల్ ఏర్పాటు చేయాలి. అప్పుడే గోనెగండ్ల మండల విద్యా రంగ అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా కొన్ని స్కూల్స్లో నాణ్యత లేని కోడిగుడ్లు ఇస్తున్నారు. ఆ కోడిగుడ్లను కూడా నాణ్యత పెంచి మంచి కోడిగుడ్లు అందించాలి. అదేవిధంగా జూనియర్ కాలేజీలో ఇంతవరకు పూర్తిగా విద్యార్థులకి పాఠ్యపుస్తకాలు అందలేదు. పూర్తి స్థాయిలో జూనియర్ కాలేజీలో విద్యార్థులకి పాఠ్యపుస్తకాలు అందించాలి. ఇంకా కొన్ని గ్రామాల్లో స్కూళ్ళు నిర్మాణ పనుల్లోనే ఆగిపోయాయి నాడు నేడు కింద. అవి కూడా ఈ ప్రభుత్వం నాడు నేడు కింద 2-3 నెలల్లో ఆ నిర్మాణంలో ఆగిపోయినటువంటి స్కూళ్ళన్నీ కూడా నిర్మాణం చేయాలి. అందుకే ఈరోజు ఈ సమస్యలన్నీ పరిష్కారం కోసం మండల కమిటీ నిర్వహించుకోవడం జరిగింది. ఈరోజు అదేవిధంగా నూతన మండల కమిటీ కూడా ఎన్నుకోవడం జరిగింది. మండల అధ్యక్ష కార్యదర్శులుగా పవన్ తేజ, రంగస్వామిని, మండల కమిటీ సభ్యులుగా 10 మందిని ఈరోజు ఎన్నుకోవడం జరిగింది. నా పేరు సాయి, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు, కర్నూలు.